రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించే దేవుడవు, మమ్మను కనికరించు దేవుడవు, కరుణా కటాక్షములను చూపే దేవుడవు, దయా దాక్షిణ్య పూర్ణుడవు తండ్రి, దీర్ఘశాంతుడవు దేవా, విడిపించువాడవు, రక్షించువాడవు, స్వస్థపరచు దేవుడవు, బాగు చేసే దేవుడవు, మా దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషాన్ని అందించి మా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు చేసే శక్తి కలిగిన దేవుడుగా ఉన్నందుకు వందనాలు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, అసాధ్యమైన కార్యాలు జరిగించే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు తండ్రి. అన్ని నామముల కంటే పైనామం కలిగి ఉన్న దేవుడవు, సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు. అందును బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి అయ్యా, పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. పాపం నుండి విడిపించాలని, లోకం నుండి రక్షించాలని, నిత్య నరకం నుండి, ఆరని అగ్నిగుండం నుండి మమ్మను కాపాడాలని మా నిమిత్తమై ఈ లోకానికి దిగి వచ్చినారు. తండ్రిని, మహిమను, సింహాసనాన్ని విడిచిపెట్టి దీనునిగా, రిక్తునిగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని అయ్యా ఈ లోకానికి వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మా పాపానికి మీరు శిక్ష అనుభవించినారు దేవా. మాకు బదులుగా ఆ కలవరి శిలువలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, కార్చిన రక్తాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా, మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి కనపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా, ఈ ఉదయకాల సమయమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు, కాపాడినారు, పోషించినారు, సంరక్షించినారు దేవా. మా భారాలను మీరు భరించినారు, మా అక్కరలు, మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, మా పనులలో, మా ప్రయత్నాలలో తోడుగా ఉన్నారు తండ్రి. మా యొక్క ప్రయాణాలలో చక్కటి క్షేమాన్ని ఇచ్చారు దేవా. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. ఈ సమయాన బిడ్డలు వారి సమస్యల విషయమై, కష్టాల విషయమై, వారు ఎదుర్కొనే ప్రతి శ్రమ, ప్రతి బాధ కొరకు కన్నీటితో మీకు మొరపెడుతుండగా, ఇక ఏడవడానికి శక్తి లేనంత బిగ్గరగా రోధిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధ ఏమిటో, వారికున్న శ్రమ ఏమిటో, వారి చింత ఏమిటో సమస్తము మీకు తెలుసు దేవా. నీ బిడ్డలందరినీ చూచే దేవుడు మీరు తండ్రి. కాబట్టి మీరే వారికి సహాయం చెయ్యండి. వారి విశ్వాసానికి తగినట్లుగా వారి ఎడల గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, రక్షణ లేని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షణలోకి నడిపించండి దేవా. ఈ సమయాన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవా. వారి పాపాన్నంతటిని ఒప్పింపచేయండి. వారి హృదయంలో రక్షణ కార్యాన్ని జరిగించండి. భర్తకు రక్షణ లేదని, భార్య రక్షించబడలేదని, పిల్లలు దారి తప్పిపోయారని, తల్లిదండ్రులు మారుమనసు పొందలేదని, అయ్యా, ఇలా సొంత ఇంటి వారి కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, చుట్టుప్రక్కల వారి కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలందరి ప్రార్థనలను
మీరు ఆలకించండి దేవా. అందరినీ పేరు పేరున రక్షించండి, మారు మనసునివ్వండి, నీ బిడ్డలుగా స్వీకరించుకోమని మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే దేవా ఈ సమయాన రోగములతో, వ్యాధులతో, జబ్బులతో, గాయాలతో, నొప్పులతో బాధపడుచున్నారో, మరణ పడకపై ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు ముట్టి బాగు చేయండి దేవా. హాస్పిటల్లో, ఐసీయూలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్నారు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నారు. నా వాక్కు నిన్ను బాగు చేస్తుందన్నారు దేవా. బిడ్డలందరినీ సజీవులుగా ఉంచండి దేవా. వారిని బాధించే రోగాన్ని, జబ్బును, అస్వస్థతను ఇప్పుడే యేసు నామములో గద్దించి పారదోలమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చెయ్యండి. ఈ రాత్రికాల సమయంలో ఆర్థికపరమైన సమస్యలతో బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ప్రతి సమస్య నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. ఆర్థికంగా గొప్ప అభివృద్ధిని వారికి అనుగ్రహించండి. ప్రియులు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించండి దేవా. అప్పులలో కూరుకుపోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి బాధను మీరు తీర్చండి, వారి మూలుగులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డల విషయంలో మీరే గొప్ప కార్యం జరిగించండి. అయ్యా నీ బిడ్డలు అగాధంలో ఉండి మొరుపెడుతున్నారు దేవా. అయ్యా నీ బిడ్డలు దిక్కులేని వారిగా ఉంటున్నారు, నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు, అప్పులు తీర్చలేకపోతున్నారు దేవా. రకరకాల భయాల మధ్య బ్రతుకుతున్నారు. దయచేసి ఈ సమయాన ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా అప్పులలో చిక్కుకున్న బిడ్డలందరికీ గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. ఈనాడు తండ్రి నీ బిడ్డలైన వారందరినీ మీరే సంపూర్ణంగా అప్పు బాధ నుంచి విడిపించమని, గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మానసికంగా కృంగిపోతున్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. చీకటి బంధకాల మధ్య ఉన్న వారికి వెలుగివ్వండి దేవా. పాప బంధకాలలో ఉన్న వారిని విడిపించండి. శాపాలను, కన్నీటిని, దుఃఖాన్ని సంపూర్ణంగా తొలగించమని, బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా ఉద్యోగం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. చక్కటి ఉద్యోగాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. చదువు లేని బిడ్డలకు మీరే సహాయం చెయ్యండి. జ్ఞానం లేని బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, జ్ఞానవంతులుగా మార్చండి దేవా. అయ్యా నీ బిడ్డలు ఎన్నో నష్టాల గుండా వెళ్తుండగా అట్టి వారందరినీ మీరు లేవనెత్తండి దేవా. ప్రతి నష్టం నుండి మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు దీవించండి. వారి చేతి కష్టాన్ని మీరు ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారికి తోడయ్యండి, సహాయం చెయ్యండి. అత్యధికమైన సఫలతను, ఫలములను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దేవా ఈ సమయాన తండ్రి ఎంతోమంది బిడ్డలు రకరకాల బాధల మధ్య ఉంటుండగా నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నీ బిడ్డలైన వారందరినీ బాధించే శత్రువులను, పగవారిని, అయ్యా శ్రమలను, కష్టాలను, రోగాలను, సమస్యలను, విరోధులను, అపవాదిని, ప్రతి పరిస్థితిని మీరే దూరపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సంతానం లేక బాధపడే భార్యాభర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మూయబడిన గర్భాలను తెరవండి దేవా. చక్కని కుమారులను, కుమార్తెలను బిడ్డలకు అనుగ్రహించండి దేవా. గర్భిణీ స్త్రీలను ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా సుఖమైన ప్రసవం కొరకు బిడ్డల్ని సిద్ధపరచండి. ప్రతి ఒక్కరికి సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లికి, బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి దేవా. అలాగే ప్రవ్వా ఈ రాత్రికాల సమయంలో కోర్టు కేసులతో బాధపడే వారికి గొప్ప విడుదలనివ్వండి దేవా. భూమి గొడవలతో బాధపడుతున్న వారికి మీరు న్యాయం చెయ్యండి దేవా. అయ్యా వారి ఎండ్లను, వారి భూములను, ఆస్తులను, ప్రాపర్టీస్ని ఎవరో ఆక్రమించారని బిడ్డలు బాధపడుచున్నారో అట్టి వారి పక్షమున మీరు పోరాడండి దేవా. అప్పులు తీసుకొని మరలా ఇవ్వకుండా మొండికేస్తున్న వారి మనసులను మీరు మార్చండి. వారికి మీరు బుద్ధి చెప్పండి. వారిలో మీ భయాన్ని కలిగించండి. అప్పు తీసుకున్న వారు మరలా బిడ్డలకు ఇచ్చేలాగున మీరే వారికి మంచి మనసును దయచేయండి. భక్తిహీనులనందరినీ భక్తి గల వారిగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అభాగ్యులను మీరు ఆదుకోండి దేవా. నిరపరాధులను రక్షించండి దేవా. అనాథలను పోషించండి దేవా. దిక్కులేని వారికి మీరే తోడుగా ఉండండి, దిక్కుగా ఉండి సహాయం చెయ్యండి. నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి మీరు సహకారిగా ఉండండి. విధవరాన్ల పక్షమున కార్యం జరిగించండి. వారి బిడ్డల్ని మీరు దీవించండి. మీరు ఎక్కల చాటున వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భర్త లేని భార్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి.
భార్యలని భర్తల్ని మీరు కనికరించండి. విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా. విడిపోయిన బంధువులను కలపండి. విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్న వారి నిర్ణయాలను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతోమంది తల్లిదండ్రులు వారి కుమారులు కుమార్తెల వివాహాలు జరగడం లేదని, ఆలస్యమవుతున్నాయని, ఏ సంబంధం కుదరడం లేదని, అన్నీ క్యాన్సిల్ అవుతున్నాయని ఎంతోమంది తల్లిదండ్రులు బిడ్డల విషయమై బాధపడుచుండగా వారి బాధను మీరు దూరపరచండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే బిడ్డలకు మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడో మీరు తండ్రి, కృపగలిగిన దేవుడో మీరు ప్రవ్వా. అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్ళాలని ఆశ కలిగిన బిడ్డలను ప్రయత్నిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా, సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగం కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే దేవా, బిడ్డలకు మరలా శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది సహోదరి సహోదరులు ఉద్యోగ స్థలంలో అనేకుల నుండి ఎంతగానో బాధింపబడే స్థితిలో ఉంటున్నారు దేవా. సహోద్యోగుల వేధింపులను తట్టుకోలేకపోతున్నారు దేవా. అధికారుల ద్వేషాలను భరించలేని వారిగా ఉంటున్నారు దేవా. పని ఒత్తిడి నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. ఉద్యోగ స్థలంలో బిడ్డలకు నెమ్మదిని, సంతోషం, సమాధానాన్ని అనుగ్రహించండి దేవా. రెగ్యులర్గా శాలరీస్ పొందుకోక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. శాలరీస్ ఇవ్వని అధికారుల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పెండింగ్లో ఉన్న జీతం సకాలంలో వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రతిదినము స్కూలుకి వెళ్తున్న చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. కాలేజీకి వెళ్తున్న వారిని, యూనివర్సిటీకి వెళ్తున్న వారిని, ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డలందరినీ మీరే కాపాడండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. బిడ్డలకు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, గృహాలు లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి గృహాలను వారికి అనుగ్రహించండి. అద్దెంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు కనికరించండి దేవా. అయ్యా, నీ బిడ్డలకు మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య ఏదైనప్పటికీ కూడా నీ బిడ్డలందరినీ మీరే కాపాడమని, గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా. మీకే మొరపెడుతున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, బిడ్డల చుట్టూ ఉండే ఆటంకాలను, అవరోధాలను, అభ్యంతరాలను మీరు తొలగించండి దేవా. అయ్యా, మాటి మాటికి భయాందోళనలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల భయాల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు రకరకాల సమస్యలను బట్టి, బాధలను, కష్టాలను బట్టి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. అయ్యా, వారికి ఎదురయ్యే ప్రతి పరిస్థితి విషయమై పట్టుదలతో మీకు ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, విశ్వాసుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. పరిచర్య చేసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి. అయ్యా, నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు మనుషులను కాకుండా దేవా, మీ వైపు చూసే మనసును ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. మీకు మొరపెట్టి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, అయ్యా, ఇంటర్వ్యూల కొరకు, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రిపరేషన్లో తోడయ్యండి, సహాయం చేయండి. బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారు ప్రిపేర్
మేలైనవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతటిలో మీరు మా పట్ల చేసిన మేలులను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అపాయాలు, ఆటంకాలు, ప్రమాదాల నుండి మమ్మను రక్షించినారు దేవా. శత్రువుల నుండి, పగవారి నుండి మమ్మను కాపాడినారు దేవా. ప్రతి విపత్కర పరిస్థితులన్నిటి నుండి మమ్మను తప్పించినారు తండ్రి. సజీవులనుగా ఉంచారు దేవా. ఈ సమయాన ప్రాణాలతో చేరి మిమ్మల్ని స్తుతించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, గడిచిన దినాలలో మీరు మాకు అందించిన గొప్ప విజయమును బట్టి, సఫలతను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది ప్రియులు వారి పనులు సఫలం కాలేదని, ప్రయత్నాలన్నీ విఫలం అయినాయని, చేతి పనులు నెరవేరలేదని, అపజయాలను ఎదుర్కొన్నామని, ఏమీ కలిసి రాలేదని, ఎలాంటి అద్భుత కార్యాలు వారి జీవితంలో జరగలేదని, ఇలా రకరకాల బాధలను భరిస్తూ కలవరంలో జీవిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరు దీవించమని, ప్రతి పరిస్థితి నుంచి మీరే వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దేవా, ఈనాడు నీ బిడ్డలైన వారిని పడద్రోయాలని, నాశనం చెయ్యాలని అపవాది గర్జించు సింహం వల్లే నిత్యము వెతుకుచూ తిరుగుచున్నాడు దేవా. అయ్యా, మీరే మాకు ఆశ్రయదుర్గంగా ఉండండి. మా మరుగు చోటుగా, దాగు చోటుగా ఉండండి. మీరెక్కల చాటున మమ్మను భద్రపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, రాత్రికాల సమయంలో శత్రువుల నుండి మమ్మను కాపాడండి. శోధన నుండి రక్షించండి. పగవారి కుట్రల నుండి నీ బిడ్డలమైన మమ్మను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని దయచేయండి ప్రవ్వా. నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దేవా, ఈనాడు ఎంతో మంది ఒంటరి జీవితాన్ని గడిపేవారిగా ఉంటున్నారు దేవా. అయిన వారు, సొంత వారు, స్నేహితులు, బంధువులు ఎంతమంది ఉన్నప్పటికీ అయ్యా, మా గాయపడిన హృదయాన్ని మాత్రం బాగు చేసేది మీరే దేవా. బిడ్డలకు నెమ్మదిని ఇవ్వండి దేవా. శాంతితో నింపండి తండ్రి. అయ్యా, నీ బిడ్డలను విడవకండి దేవా. మీరే వారికి తోడయ్యుండి ప్రతి శ్రమ నుండి, శోధన, సమస్య నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు మీరే మాకు విడుదల, కష్టాలతో కృంగిపోతున్నప్పుడు మీరే మాకు విశ్రాంతినిచ్చేది, మానసికమైన ఒత్తిడితో మేమున్నప్పుడు మీ వాక్యమే మాకు ఆదరణ. అయ్యా, మీ మాటే మాకు ఓదార్పునిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ మీ వాక్యం మీద ఆశ పెట్టుకుని జీవించే వారిమిగా మమ్మును సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఆయన కనికరం నాపై లేదు అని బాధపడుచున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలు ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. వారి కష్టాల నుండి, శ్రమల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, మా చింతలను, భారాలను, నిరుత్సాహాలను, కలవరాలను మీరు దూరపరచండి. మా చింతలన్నీ తీర్చండి దేవా. అయ్యా, ఈనాడు మేము ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించండి. దీనస్థితిలో ఉన్నా, లేమిడిలో ఉన్నా, కరువులో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, సమృద్ధి కలిగి ఉన్నా, ప్రతి పరిస్థితిలో మీ అందు విశ్వాసం, భక్తి, ప్రేమ కలిగి ఉండడం మీరే మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు గర్భకోశ వ్యాధులతో బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి దేవా, స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి ప్రతి బిడ్డకు కూడా సుఖమైన, క్షేమకరమైన, సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి.
ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.